తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు శ్రీనిధి ఆసుపత్రి యాజమాన్యం ముందడుగు వేసింది. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ, ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని తమ వంతు సామాజిక బాధ్యతగా 100 బారికేడ్లను అమలాపురం డీఎస్పీ ప్రసాద్కు అందజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనిధి ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల భద్రత, రహదారి క్రమశిక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ సహాయం అందిస్తున్నామని తెలిపారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో వాహన రద్దీని నియంత్రించేందుకు ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నియంత్రణ, 1 వే అమలు, ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయడంతో ఈ బారికేడ్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన శ్రీనిధి ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ ప్రతినిధులు డాక్టర్ రవివర్మ, చెరుకూరి సాయిరాం, శివరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. మేము లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి కోసము మేము మా క్యాంపెయిన్లో భాగం కింద ఇది స్టార్ట్ చేసాము. ఎందుకంటే నేను ఒక న్యూస్ సర్జన్గా ఉంటాం, నాకు తెలుసు ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మంచి ఇదైతే కనుక దాని వచ్చే పరిణామాలు, వెనకాల ఫ్యామిలీ అన్నీ ఏమి ఫేస్ చేస్తారో, ఫ్యామిలీస్ ఏ రకంగా అల్లకుతలం అయిపోతాయో ఇవన్నీ చూస్తున్నాము. ఇది మా హాస్పిటల్ నుంచి కమ్యూనిటీకి ఏదో ఒక చేద్దామని చెప్పి ఆ రకంగా మేము చేస్తున్నాము. దయచేసి అంటే జాగ్రత్తగా బళ్ళు తోలండి. అండ్ దెబ్బలు తగ్గించుకుంటాం అనేది మాత్రం మంచిది కాదు ఎవరికైనా సరే. హెడ్ ఇంజరీ అనేది దాంట్లో ఇంకా మంచిది చాలా బలహీనం చేస్తుంది. ఓకేనా, దానివల్ల ఫ్యామిలీస్ అవన్నీ కూడా చాలా సఫర్ అవుతాయి. సో కొంచెం చూసుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. హెల్మెట్స్ అనేవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఇంజరీస్లో జనరల్గా అయ్యేది ఏంటంటే శరీరం అదేంటి చెయ్యి కాలు పడిపోవడము, లేకపోతే మాట పడిపోవడం, లేకపోతే గుర్తుండకపోవడము, మత్స్యమితం లేకపోవడం, లేకపోతే కోమాలో ఉండిపోవడము చాలా కాలము, లేకపోతే లేచి ఉన్నా సరే కనీసం ఏమీ గుర్తు లేకుండా అలాగ ఒక పక్క కూర్చోగలరు తప్ప ఏం చేయలేరు. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్ఛార్జీలు అలా ఉంటే కనుక పెద్దవాళ్ళు ఇంకా అసలు ఫ్యామిలీస్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. సో అందరూ జాగ్రత్తగా తోలండి. లైక్ హెల్మెట్ అనేది కంపల్సరీ. ఫోన్లు మాత్రం మాట్లాడొద్దు దయచేసి బళ్ళు తోలుతున్నప్పుడు. అది మాత్రం నేను అమలాపురం వచ్చి ఈ మధ్య వచ్చాను, కానీ అందరూ బళ్ళు మాత్రం ఫోన్లు పట్టుకునే తోలుతున్నారు. ఎవరు ఫోన్లు లేకుండా బండ్లు తోలట్లేదు. ఒక్కసారి పడితే దెబ్బ తగిలిందని అంతే అండి, నరం పాడైంది అంతే. దానికి రెమెడీ అంటూ ఏం లేదు. మేము ఓన్లీ డ్యామేజ్. ఈరోజు శ్రీనిధి హాస్పిటల్ అమలాపురం ఎండి గారు ఉంటే మన రవివర్మ గారు, అలాగే డాక్టర్ శశాంక్ గారు, అలాగే సాయిరాం గారు మనకి అమలాపురం పట్టణానికి కానీ చుట్టుపక్కల అవసరం ఉన్న చోట మనకి ట్రాఫిక్ నియంత్రణకు వాడుకునే నిమిత్తం మనకి ప్రస్తుతానికి ఈరోజుకి ఒక 100 ఈ మొబైల్ స్టాపర్స్ మనకి ఈరోజు వాళ్ళు ప్రజెంట్ చేశారు. అవే కాకుండా ఇంకొక 3 ట్రాఫిక్ పోస్టులు కూడా మనకి కానిస్టేబుల్స్ నిలబడి ఎండలో నిలబడ్డప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈజీగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడం కోసం 3 ట్రాఫిక్ పోస్టులు కూడా ప్రజెంట్ చేశారు. వాటిని సరైన ప్లేస్లో వాటిని మేము సెటప్ చేసుకుంటాము. ప్రస్తుతానికి ఈరోజు 100 స్టాపర్లు మనకి ఈరోజు చెప్పారు. ఇంకా వారు ఇంకా చాలా చేసిస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసిస్తామన్నారు. వారికి మా అమలాపురం పోలీసులు తరఫున, ఈవెన్ మా కోనసీమ పోలీసులు అందరి తరఫున కూడా ఇంకా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ కూడా ఇస్తారు. మా కోనసీమ పోలీసుల తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. వారి యొక్క ఇనిషియేటివ్కి మేము ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా సిబ్బందికి. ట్రాఫిక్ రెగ్యులేషన్లో ట్రాఫిక్ ఈ స్టాపర్లు చేసే డ్యూటీ అంతా ఇంత డ్యూటీ కాదు. అవి స్టాపర్లు కనీసం ఒక 5-6 కానిస్టేబుల్స్ పని ఒక స్టాపర్ చేస్తుంది. సో స్టాపర్స్ని మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ సిబ్బంది లేకుండా పరిమిత సిబ్బందితో ఎఫెక్టివ్గా ట్రాఫిక్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ స్టాపర్స్ అన్నిటికి కూడా నైట్ ఇబ్బంది అది లేకుండా వాటికి రేడియం స్టిక్కర్స్ వేయించి, ఇప్పుడు ఉన్న రేడియం స్టిక్కర్స్ లేవు కదా, రేడియం స్టిక్కర్స్తో సహా ఉన్నాయి. కాబట్టి ఏదన్నా గబుకున్న చీకట్లో కూడా దానివల్ల ఇబ్బంది ఏం కలగకుండా ఉండే విధంగానే వారు చాలా ముందు చూపుతోనే
తయారు చేయించి ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్య సంపద వృద్ధి చేసేందుకు మత్స్యకారులు కృషి చేయాలని, తద్వారా వారి ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద తాడేపల్లిలోని పెద్ద చెరువులో చేపల పెంపకం నిమిత్తం ఎమ్మెల్యే చేతుల మీదుగా చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 40% రాయితీపై చేప పిల్లలను మత్స్యకార సహకార సంఘాలకు అందజేస్తున్నామన్నారు. ఉన్న 11 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకి దాదాపుగా 4.64 లక్షల రూపాయలు 40% సబ్సిడీతో ఈ రోజు చేపలను విడుదల చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేస్తాను. దాంట్లో భాగంగా ఈ రోజు పెత్తాడపల్లి గ్రామంలో నేడు వెంకటరామన్ కూడా చేసాం. ఈసారి పెత్తాడపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ ప్రభుత్వం పూర్తిగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగలాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే మత్స్యకారులు దాదాపుగా 1000 కుటుంబాలు మన కాన్స్టిట్యూన్సీలో ఉండడం, వారిని అందుకుని భాగంగా ఈ యొక్క చేపలను ఫ్రీగా ఇచ్చే విధానం పెట్టడం జరిగింది. మీ యొక్క గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పుడికి తీయించండి. ఈ పెత్తాడపల్లి చెరువుని రోడ్డుకి కలిపేసి యాక్సిడెంట్లు అవ్వకుండా ఆ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా ఈ సీజన్ లో మనం చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న విలేజ్ సర్పంచులు గానీ, పొలిటీషియన్స్ గానీ, ఎంపీటీసీలు గానీ, జడ్పీసీలు గానీ మీకు చెప్తున్నాం, ఏ గ్రామంలో అయినా చెరువు తవ్వుకోవాలంటే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ప్రకారం ఆ మట్టిని ఆ గ్రామం అభివృద్ధి కోసం వాడుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ చెరువులు అనేది తవ్వాలి. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు చెరువులు తవ్వకపోతే చేపలు పెరగవండి, చెరువులు తవ్వించమని చెప్తా ఉన్నారు. అదే గ్రామస్తులుగా వదిలేస్తాం. ఇదివరకు ఇక్కడ సంత ఉండేది. సంత డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళి తెలియదు గడిచిన 5 సంవత్సరాల్లో. మరి ఈ రోజు ఈ గ్రామంలో ప్రతి సంతలో కూడా సగం ఈ గ్రామానికి ఖర్చు పెట్టినలాగా సగం సొసైటీకి ఇచ్చేలాగా మనం కూడా తీర్మానం చేయించాం. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా జీవో ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా మన గ్రామం అభివృద్ధి చేయడానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలనేది నా కోరిక. చాలా మంది దీన్ని వాళ్ళు తవ్వేసుకుంటాం, వాళ్ళు తవ్వేసుకు అయిపోయిన తర్వాత ఎవడన్నా ఎదరపాటి ఊడి తవ్వితే ఆడి మీద పిటిషన్ పెట్టడం, పనికిమాల పనులన్నీ చేయొద్దని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రాజకీయాలని 2024 ఎలక్షన్ తో అయిపోయినాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున నేను పనిచేయవస్తుంది. ఖచ్చితంగా కూటమిని కలుపుకు తీసుకెళ్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది ఏం లేదు. మనంతా కలిసి పనిచేస్తేనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మనకి ఎవడకాడు ఆడు వీక్ అయ్యాడు కదా అనుకుంటే పార్టీ కూటమి వీక్ అవుతుందనే విషయాన్ని నాయకులు తెలియజేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. కూటమి వీక్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు జనసేన వీక్ అవ్వకూడదు, తెలుగుదేశం వీక్ అవ్వకూడదు, దాంతోపాటు బీజేపీ కూడా ఉండాలి. ఆ 3 పార్టీల కలయికి రిజల్ట్ మనకి. అది మానేసి మా వాళ్ళే నెగ్గారు, లేకపోతే మేమేమో పైన ఎక్కడో మేము ఉన్నాం, మీ సంగతి చూసేస్తా ఉంటే బీజేపీ పైన ఉంటే వాళ్ళేం చూస్తారు. కాబట్టి ఎవరు చూసిందే లేదు. మనం నిజాయితీగా అభివృద్ధి చేసుకెళ్ళినప్పుడు మనం చూసేవాడు ఎవరు ఉండవు. మన ప్రజలకి చేయడానికి వచ్చాం, ఎవరంతా చూడడానికి రాలేదు ఇక్కడికి. ఖచ్చితంగా మీకోసం మీరు ఏం అడిగినా చేయడానికి మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నాను. నో టైం గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు చెప్తున్నాం. మనం ఏ ఇబ్బంది ఉన్నా మీరు నా దగ్గర రమ్మని చెప్తున్నాం. డబ్బున్నా కూడా లేని కూడా ఏ కులం అని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అన్ని కులాలను సమానంగా చూసాం. మీరు అన్ని గమనించి ఒకసారి మనం ఆశీర్వదించాలి. ఒకసారి కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15-20 సంవత్సరాలు ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తారు. కాబట్టి అందరూ గమనించగలరని కోరుకుంటూ ఎన్టీఆర్ గృహాల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఉంగుటూరు వచ్చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన ప్రతి విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టీడీపీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొత్త బట్టలు సవాల్తో సత్కారం. పాలకొల్లు క్రిస్టియన్ శ్మశాన వాటికలో మంత్రి నిమ్మా రామనాయుడు శ్రమదానం. ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్య. అమరావతి రాజధాని పేరుతో అవినీతిని చట్టబద్ధత చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. ఘనంగా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.